మచ్. ఈ యొక్క కాన్ఫరెన్స్ కాల్లో వాక్యం ఉంటున్న విశ్వాసులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దైవసేవకుడు బ్రదర్ తేజుమాయ్. ఈరోజు మనము ఒక కృంగుత్తమైనటువంటి అంశాన్ని పరిశీలన చేద్దాం. ప్రియ దేవుని సంగమా, వాక్యంలో నుంచి ఆత్మదేవుడు మనతో స్పష్టంగా మాట్లాడును గాక. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే పరిశుద్ధ ఆభరణములు అంటే ఏమిటి. పరిశుద్ధ ఆభరణములు అంటే ఏమిటి, పరిశుద్ధ ఆభరణములు అంటే ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. బైబిల్ ప్రకారం పరిశుద్ధ ఆభరణాలు అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఆ యొక్క ఆభరణాల గురించి మనకి తెలియకపోతే మనం వేటిని ధరించుకోవాలో వేటిని ధరించుకోకూడదో కన్ఫ్యూజన్లో పడిపోతాం. బైబిల్ రెండు రకాలైన ఆభరణాలను మనకు తెలియజేస్తుంది. ఒకటి శరీర సంబంధమైన ఆభరణాలు, రెండోది ఆత్మ సంబంధమైన ఆభరణాలు. శరీర సంబంధమైన ఆభరణాలు వెండి, బంగారము, వజ్ర వైడూర్యాలు, వెలగల రాళ్ళు. ఆత్మ సంబంధమైన ఆభరణాలు ఏంటి అంటే పరిశుద్ధ ఆభరణాలు. అవి కొన్ని గుణములు అన్నమాట. ఆ గుణాలను, అది సాత్వికము, సాత్వికత్వము, అనుకువ, జాలి, దయ, ఇలాంటి వాటిని ఆభరణములు అంటారు బైబిల్ పరిభాషలో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అలంకరణ కొరకు, అందంగా ఎదుటి వారికి కనిపించుటకు ఎక్కువగా స్త్రీలు ఆభరణాలు ధరిస్తారు. అలంకరణ కొరకు, ఎదుటి వారికి అందంగా కనిపించడం కోసం ఆభరణాలు ధరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా వీటి మోజు ఈ తరంలో అధికమైపోయింది. ఇప్పుడు ప్రతి వీధికి ఒక బ్యూటీ పార్లరు స్థాపించబడుతుంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శరీర లోకస్తులు, లోకస్తులు అంటే దేవుణ్ణి ఎరగని వారు ఆ లోక సంబంధమైన ముఖానికి, ఆ లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి ఆభరణాలకు పరుగులు తీస్తున్నారు. బంగారం కొనాలని, వెండి కొనాలని, ఆ తర్వాత వడ్డాణాలు కొనాలని, ఆ తర్వాత వజ్రాలు కొనాలని, వాటి కోసం పరుగులు తీస్తున్నారు. కానీ బైబిల్ దాన్ని ప్రోత్సహించలే. ఎక్కడ బైబిల్ దాన్ని ధరించమని చెప్పాల. బైబిల్ దానికి వ్యతిరేకమైన కోణంలో ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, వాక్యాన్ని యేసు ప్రభువారిని నమ్మిన తర్వాత ఆత్మీయ జీవితం వేరుగా ఉంటుంది, శారీరక జీవితం వేరుగా ఉంటుంది. శారీరక జీవితాన్ని విసర్జించాలి, ఆత్మీయ జీవితాన్ని దాన్ని ఆపాదించుకోవాలి, దాన్ని సంపాదించుకోవాలి. ఈ ఆత్మీయ జీవితం అనేది చాలా మందికి ఇష్టం లేదు. ఎవరన్నా బోధకురాలు ఎవరన్నా ధరించుకుని వాక్యం చెబుతుంటే ఆమెను చూసి, ఆమె ధరించుకుంది కదా, మేము ధరించుకుంటే తప్పేంది అని ఆమెకు ఒకవేళ నరకం పోతుందేమో, మరి మీరు కూడా వెళ్తారా? వెళ్ళలేం కదా, వెళ్ళకూడదు కదా. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనల్ని ప్రతి ఒక్కటి అడుగుతాడు. నేను శరీర సంబంధమైన ఆభరణాలు ధరించుకోమని చెప్పానా, ఆత్మ సంబంధమైన ఆభరణాలు ధరించుకోమని చెప్పానా? మీరు వేటిని ధరించుకొని భూమి మీద జీవించారు? నేను చెప్పిన వాక్యం ఏంటిది? మీరు జీవించిన జీవిత విధానం ఏంటిది? మీరు అనుసరిస్తున్న జీవితం ఏంటిది? నేను దాంట్లో రాసి నిక్షిప్తం చేసినటువంటి భావం ఏంటి? దాంట్లో ఉన్న అర్థాన్ని గ్రహిస్తున్నారా? మీరు పేరుకు మాత్రం క్రైస్తవులుగా ఉంటున్నారు, నామకార్థంగా అందరిలాగానే బ్రతుకుతున్నారు. ఏమన్నా శ్రమ వచ్చినా, ఏమన్నా కష్టం వచ్చినా, ఏమన్నా హింస వచ్చినా, ఏదన్నా ఇబ్బంది వచ్చినా దెబ్బకి తప్పించుకొని తిరుగుతున్నారు. మీ సేఫ్ జోన్లో మీరు బతుకుతున్నారు. ఇట్లాగా ఉంటే నేను మిమ్మల్ని తాత్కాలిక క్రైస్తవులు అనుకోవాలా, లేకపోతే రక్షణ భాగ్యాన్ని సంపాదించినటువంటి క్రైస్తవులు అని చెప్పాలా అనేది దేవుని యొక్క మనసులో ఉన్న ఆంతర్యం. ఈ రోజున కఠినమైన బోధ చేస్తే దెబ్బకి అందరూ కూడా ఏమైపోతారంటే, వామ్మో ఎంత కఠినంగా వాక్యం చెబుతున్నారు, మేము తట్టుకోలేము అని పక్క చూపులు చూస్తున్నారు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, వాక్యం ఏం చెప్పిండో దాని ప్రకారం మనం జీవించాలి. మనం బతికే 70, 80, 100 సంవత్సరాల్లో ఖచ్చితంగా దాన్ని ఫాలో అయితే భూలోకంలో, పరలోకంలో మెప్పు, ఘనత, సింహాసనాలు, అధికారాలు ఇస్తాడు. నువ్వు అందరిలాగానే తప్పిపోయి, అందరిలాగానే అన్నిటినీ సాక్రిఫైస్ చేసి, ఏది కూడా దేవుడి కోసం అలంకరించుకోకుండా, ధరించుకోకుండా, భరించకుండా ఎప్పుడైతే ఉంటావో ఆ రోజున ఎలాంటి దైవికమైనటువంటి ఆశీర్వాదాలు నువ్వు పొందుకోలేవు. భూలోకంలో దేవుడి యొక్క దీవెనలు పొందలేవు, పరలోకంలో దేవుడి దగ్గర మెప్పు, ఘనతను పొందుకోలేవు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఇక్కడ రాస్తున్నటువంటి మాటలు మనం చూద్దాం. ఒకసారి మనం చూస్తే శరీర సంబంధమైన ఆభరణాల గురించి ఆదికాండము 24వ అధ్యాయం ఒకసారి ధ్యానిద్దాం. ఆదికాండము 24వ అధ్యాయము 53వ వచనం ఒకసారి చూడండి. 53వ వచనం, తరువాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకి ఇచ్చెను. మరియు అతడు ఆమెను సహోదరునికి, తల్లికిని విలువగల వస్తువులను ఇచ్చెను. ఇవి శరీర సంబంధమైన ఆభరణాలు. అమ్మా, మేము ఇంత ఐశ్వర్యవంతులం,
మా యొక్క యజమానుడు ఇంత గొప్పవాడు, మీరు భయపడొద్దు, మీ అమ్మాయిని నా ఎంట పంపించండి, ఇదిగో మీ అమ్మాయిని మంచిగా చూసుకుంటామని చెప్పి ఆయన దగ్గర ఉన్న ఐశ్వర్యాన్ని ఆమెకి ఇచ్చి చూపించి, ఇదిగో నా యజమానుడు ఇక్కడికి పంపించాడు, నేను వచ్చే దాసుడి కాడే నా కాడ ఇంత గోల్డు వెండి బంగారం ఉంటే, ఇక మా యజమానుడి దగ్గర అబ్రహాము గారి దగ్గర ఆయన కుమారుడైన ఇస్సాకు దగ్గర ఎంత ఆస్తి ఉంటుందో మీరు తెలుసుకోండి, గ్రహించండి. ఈ దేశం నుండి నేను నా యజమానుడి దేశానికి మీ అమ్మాయిని తీసుకొని వెళ్తానని అక్కడున్నటువంటి అక్కడున్నటువంటి తన రిబ్కా యొక్క అన్నకి, ఆ తల్లిదండ్రులకి, అలాగే రిబ్కాకి వెండి బంగారము వెలగల వస్తువులు ఇచ్చి ఆ అమ్మను, రిబ్కా అమ్మను ఒంటెల మీద ఎక్కించుకొని ఇసాకు గారి దగ్గరికి తీసుకొని వచ్చినట్లు ఎలియాజర్ గారు మనం బైబిల్లో చూస్తున్నాం. ఇవి ఎందుకయ్యా అంటే ఇవి శరీరానికి ధరించేటటువంటి, అప్పటికి మన ధర్మశాస్త్రం రాల, ఇంకా మోషే పుట్టల, అబ్రహాము కాలంలో వీటి గురించి దేవుడు అంత ప్రత్యక్షతలు ఇవ్వాల. ఆ తర్వాత దేవుడు యొక్క తన మనసులో ఉన్నటువంటి పరిశుద్ధ అలంకరణ గురించి, దేవుడు తన మనసులో పెట్టుకున్నటువంటి నిజమైన సహజ అలంకరణ గురించి, దేవుడు తన మనసులో పెట్టుకున్న అంతరంగ అలంకరణ గురించి, తన మనసులో ఉన్న భావాలని పౌలు గారికి, యేసు ప్రభు వారికి, శిష్యులకి తన మనసులో ఉన్న ఉద్దేశాలన్నీ చెప్పినట్లు మనం బైబిల్లో చూస్తాం. చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. ఆ తర్వాత మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16:29 ఒకసారి చూస్తే, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 29వ వచనం చూస్తే, అక్కడ దావీదు గారు ఎలాంటి వాటిని ధరించుకొని రమ్మంటున్నాడో ఒకసారి చూద్దాం. 16:29, 16:29 వచనం, 16వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి మీరు చూడండి ప్రియ. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యముల చేత పుచ్చుకొని ఆయన సన్నిధికి చేరుడి, పరిశుద్ధ అలంకారములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. దేవునికి మహిమా ఘనత. పరిశుద్ధ అలంకారములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ ఆభరణములు అంటే ఆత్మ సంబంధమైన ఆభరణాలు. దావీదు ఇశ్రాయేలీయులతో చెప్పుట, ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుటకు సాగిలపడి. ప్రతిష్ఠిత అనే మాట పదే దేంట్లో వాడతారంటే ఉపవాస ప్రతిష్ఠిత. ఉపవాసం చేసేటప్పుడు ప్రతిష్ఠించుకోండి అంటాడు, ప్రార్థన చేసుకోవటానికి ప్రతిష్ఠించుకోండి అంటారు, దేవుని సేవ చేసుకోవటానికి మీ శరీరాలను ప్రతిష్ఠించుకోండి అంటాడు. అలాగని ఇక్కడ దావీదు గారు చెప్తున్నటువంటి మాటలో ప్రతిష్ఠ అనే మాట కనపడింది. ఇక్కడ కూడా మీ యొక్క పరిశుద్ధ అలంకరణలు అంటే మంచిగా స్నానం చేసుకొని ప్రతిష్ఠించుకొని, మంచి వస్త్రములు ధరించుకొని, మంచి గుణములు కలిగి దేవుని సన్నిధికి వచ్చి మీ యొక్క ఆభరణములు అంటే ఆ పరిశుద్ధ ఆభరణములు ధరించుకొని వచ్చి ఆయనను సేవించుడి, ఆయనని ఆరాధించుడి, ఆయనని ఘనపరచుడి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఎంత స్పష్టంగా వాక్యం ఆడు చెబుతున్నా దాన్ని ఎన్నో వంకలు తిప్పి దానికి వారికి అనుకూలంగా, వాళ్ళ సంఘ సిద్ధాంతాలకు అనుకూలంగా చెప్పటం దైవ విరుద్ధం. దేవుడి యొక్క ఖడ్గం దిగుతుంది అక్కడ. చాలా జాగ్రత్తగా ఉండండి. అక్కడ ధరింపజేసింది ఎలియాజరు, ఇక్కడ పరిశుద్ధ అలంకరణ గురించి దావీదుకి చెప్పాడు. దావీదు గారు తన ప్రజలకు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలా శ్రేష్టంగా మనము శరీర సంబంధమైనటువంటి ఆభరణాల కోసం పరుగులు తీస్తున్నామా, ఆత్మ సంబంధమైన ఆభరణాల కోసం మనం పరుగులు తీస్తున్నామా? శరీర సంబంధమైన ఆభరణాలు లోకస్తులు ధరించేవి, ఆత్మ సంబంధమైన ఆభరణాలు మనకు తప్ప ఎవరికి దొరకవు. మనం మాత్రమే ధరించుకోవాలి. అవి మనకే బోధించబడ్డాయి. ఇక వారికి తెలియదు. వారికి అనుకువ అంటే ఏందో తెలవదు, లోబడుట అంటే ఏందో తెలవదు, తగు స్వస్థ బుద్ధి అంటే ఏందో తెలవదు, రక్షణ అంటే ఏంటిదో తెలవదు. ఇవన్నీ వారికి తెలవదు. ఇవన్నీ మనకు చెప్పాడు దేవుడు. మనము వాటిని ధరించుకొని దేవుడి సన్నిధికి వెళ్ళి మనము మన దేవుణ్ణి సేవించాలి, ఆరాధించాలి. ఇంకా ఆభరణములన్నిటిని ధరించుకొని ప్రభు దగ్గరకు వచ్చి ఇంకా మనం రక్షణ తీసుకోకుండా ఉంటే లోకస్తురాలివే. చూడండి అక్కడ రాస్తున్నాడు కీర్తనల గ్రంథము 149 కీర్తనల గ్రంథము 149:4.
149:4 యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మనం అలంకరించుకోవాల్సిన ఆభరణం పేరేందంటే రక్షణ. రక్షణ అనే ఆభరణాన్ని ప్రతి ఒక్క క్రైస్తవుడు అలంకరించుకోవాలి. అది పురుషులే కావచ్చు, స్త్రీలే కావచ్చు, ఎవరైనా సరే రక్షణ అనే ఆభరణాన్ని మనం ధరించుకొని ఉండాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావం. చూడండి, యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినాక కోపాన్ని విడిచిపెట్టాలి, అసూయను వదిలిపెట్టాలి, పగను వదిలిపెట్టాలి, ద్వేషాన్ని వదిలిపెట్టాలి, మత్సరాన్ని వదిలిపెట్టాలి, దీనులుగా ఉండాలి, గర్వాన్ని విడిచిపెట్టాలి, అహంకారాన్ని వదిలిపెట్టాలి, కులగజ్జిని వదిలిపెట్టాలి, మతమౌఢ్యాన్ని వదిలిపెట్టాలి, పాపపు క్రియలను విడిచిపెట్టాలి, వ్యభిచార తలంపులను విడిచిపెట్టాలి, దీనులుగా మారిపోవాలి. ఎంత పెద్ద గొప్పోళ్ళైనా, ఎంత ఉన్నతమైన వ్యక్తులైనా సరే మోకాళ్ళు వంచాలి యేసే కాడ. ఆ మోకాలు ఉంచిన వాడు దీనుడు దేవుడి దృష్టిలో. నువ్వు మోకాలు వంచకపోతే నువ్వు దీనుడు కావు. ఆయన తన రక్షణను దీనులకు అలంకరించును. దీనత్వం. రక్షణ రావాలంటే నీ కాడ దీనత్వం కావాలి. ఇది నువ్వు అలంకరించుకోవాల్సిన పరిశుద్ధమైన అలంకరణ. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రతిసారి మన నోట్లో నుంచి వచ్చే మాట గర్వపు మాట కాక దీనత్వంతో కూడుకున్న మాట అయి ఉండాలి. అది రుచి కలిగినటువంటి మాట అయి ఉండాలి. అది నీ యొక్క బేస్లో, నీ యొక్క స్వరంలో తగ్గింపును తెలియజేసేటటువంటి పదములతో నీ జీవితం నడుస్తూ ఉండాలి. అలాంటి వారికి దేవుడు, పాపాలు ఒప్పుకునే వారికి, నేను పాపిని అని రొమ్ము కొట్టుకుని ఏడ్చేటటువంటి వాడికి దేవుడు తన రక్షణను అలంకరింపజేస్తాడు. ఎవడికి ఏ ఫతేఫర్ కానీ, ఏ నెబుకద్నెజర్ కానీ, ఏ బెల్షాజర్ కానీ, ఏ ఫరో చక్రవర్తి కానీ, ఏ నీరో చక్రవర్తి కానీ, ఏ అలెగ్జాండర్ కానీ ఒక్కడు కూడా గర్వంతో నిండిన వాడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నట్లు బైబిల్ చరిత్రలో లేదు. ఈవెన్ కొర్నేలి శతాధిపతి అయినా సరే దీనత్వం ధరించుకుని మోకాళ్ళు వేసిండు కాబట్టి పరలోకానికి అర్హుడయ్యాడు. రక్షణతో మనం అలంకరించుకోవాలి. యేసు ప్రభు వారిని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించువాడే రక్షించబడతాడని రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో క్లియర్గా మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ ఘనత 9-10 వచనాల్లో మాటలు రాయబడి ఉంటాయి. ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు పౌలు గారు రోమీయులకు పత్రిక రాస్తూ. ఇక్కడ రెండో విషయానికి కనుక చూస్తే చూడండి ప్రియదేవుని బిడ్డలారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. 2వ అధ్యాయము 9వ వచనం. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధి గలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేత గాని, జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలను. స్త్రీ మౌనంగా ఉండవలసిందే గాని ఉపదేశించుటకెనను, పురుషుని మీద అధికారము చేయుటకెనను ఆమెకు సెలవీయను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన. ఇక్కడ ఒకటి రక్షణ అనేది అలంకరించుకోవాలి. రెండోది అనుకువ. తిమోతికి పత్రిక రాస్తూ పౌలు గారు చెప్తున్నాడు, అనుకువ ఉండాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక. మూడోది ఏందయ్యా అంటే, మూడో ఆభరణం పేరు స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. 4వ ఆభరణం పేరు ఏంటంటే సత్క్రియ. 5వ ఆభరణం పేరు ఏంటంటే మౌనంగా ఉండాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక. క్లియర్గా రాస్తున్నాడు. ఒక్కొక్క మాట, ఒక్కొక్క క్రైస్తవుడు ధరించవలసిన ఆభరణాలు ఏంటి, దేవుని సన్నిధికి మనం వెళ్తున్నప్పుడు మన దగ్గర ఉండాల్సిన ఆ ఆభరణములు ఏంటి, అవి పురుషులైనా సరే, ఆత్మ సంబంధమైన ఆభరణాలు స్త్రీలైనా సరే, మొట్టమొదట అనుకువ కలిగి ఉండాలి. పెద్దలు చెప్పినప్పుడు వినే మాట, సేవకులు చెప్పినప్పుడు వినే మాట, దైవజనులు వాక్యం చెబుతున్నప్పుడు చాలా మంది పిచ్చి కుక్కలు మరిగినట్టు లోపల చెవులు కొరుక్కుంటా ఉంటారు. దైవజనుడు మైకులో వాక్యం చెబుతున్నా కానీ అనుకో ఉండదు, అల్లరితో కూడుకుని ఉంటారు. దైవజనుడు మాట చెబుతున్నా కానీ దేవుడు చెప్పుచున్నటువంటి రెఫరెన్స్లు, దైవజనుడు ఆత్మావేశంతో చెప్పుచున్నటువంటి ఆ మాటలు రాసుకున్నటువంటి తెలివి తక్కువతనంతో ఉంటారు సంఘస్థులు. అయితే నువ్వు అనుకువ కలిగి ఉండాలి. దేవుడు దాన్ని గమనిస్తాడు.
నువ్వు ఏం ధరించుకొని వచ్చావు? గయ్యాళితనాన్నా? ఒక దైవజనుడు ఒక మాట చెబితే ఆయనకి ఎదురు మాట్లాడాలని, ఆయన అంతు చూడాలని చూస్తే నీ దగ్గర అణకువ లేదు. నువ్వు ధరించుకోవాల్సిన, నువ్వు ప్రతిష్ఠించుకోవాల్సిన పరిశుద్ధ ఆభరణం పేరేందో తెలుసా? అణకువ. అణకువ. ఎదుటివారు చెప్పింది వినాలి. దైవజనుడు ఏతో దేవుడు ఏర్పాటు చేసిన దైవజనుడు ఏది చెప్తుంటే అది నువ్వు స్పష్టంగా చెవులు పెట్టి ఆలకించాలి. అణకువ. అనుకోగలిగి ఉండాలి. సంఘంలో పరిచర్య చేయాలి. సంఘంలో ఇంటిలో యజమానుడు ఏ పని చెబితే ఆ పని చేయాలి. అన్న అయినా సరే, పెద్దనాన్నైనా సరే, ఎవరైనా సరే, ఏదైనా మనకు ఒక పని అప్పగిస్తే అనుకువతో మనం పని చేయాలి. ఇది నువ్వు ధరించుకోవాల్సింది. సున్నం కొట్టంటే సున్నం కొట్టాలి. ఇల్లు ఊడు అంటే ఇల్లు ఊడవాలి. పరిచర్య చేయి, మందిరంలో చాపలేయి అంటే చాపలేయాలి. ఇది అణకువ. ఏదన్నా దైవజనుడు చేతే తప్పించుకొని తిరిగితే నీ కాడ పరిశుద్ధ ఆభరణము లేదు. నీ దగ్గర పరిశుద్ధ ఆభరణము లేదు అని అర్థం. ఇక మూడోది ఏందయ్యా అంటే స్వస్థ బుద్ధి. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, మనం బైబిల్‌లో గనుక మనం చదువుకుంటూ పోతుంటే నా ఇక్కడ నాబాలు భార్య అయినటువంటి అబీగయలు దగ్గర సుబుద్ధి ఉన్నట్లు మనం బైబిల్‌లో చూస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథం ఒకసారి చూడండి. మొదటి సమూయేలు గ్రంథంలో అక్కడ అబీగయలు అనే ఆమె 25వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం ఒకసారి చూస్తే 25వ అధ్యాయం 3వ వచనంలో ఆమెని కనిపిస్తుంది. 25:3 అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసేయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును, దుర్మార్గుడనై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ స్త్రీ, ఈ అబీగయలు అనేటటువంటి స్త్రీ స్వబుద్ధి కలిగింది, స్వస్థ బుద్ధి కలిగినది. ఇంటికి వచ్చిన వారితో ఎలా మాట్లాడాలి, పొరుగు వారితో ఎలా మాట్లాడాలి, అసలు ఇంటికి వచ్చినటువంటి ఎవరు వచ్చారు, ఏ ఊరు నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏం తీసుకొని వచ్చారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, వారు తీసుకొని వచ్చిన సమాచారం ఏంటి, స్వబుద్ధి, స్వస్థ బుద్ధి. ఆ తర్వాత మంచిగా ఎదుటి వాడితో అతనికి ఏంది ఎందుకు వచ్చినప్పో మా కాడ ఏమున్నాయి అని ఇట్లా పిచ్చి కుక్క మాట్లాడినట్టు మాట్లాడకూడదు. ఇలా మాట్లాడితే మనకాడ స్వస్థ బుద్ధి లేదు అని అర్థం. గయ్యాలు గంపల్లాగా ఉండకూడదు. లోక సంబస్తుల వలె మనం బ్రతకకూడదు. లోకంలో వారికి దేవుని యొక్క గుణాలు విలువ వారికి తెలవదు. కాబట్టి మనం దేవుని గుణాలు ధరించుకోవటానికి కోసము యేసు ప్రభువారు నమ్ముకున్నాం. మనల్ని క్రైస్తవులని మనకి పేరు పెట్టాడు. క్రీస్తు ఏ రోజు రెచ్చిపోలా, క్రీస్తు ఏ రోజు చట్టసభల దగ్గరికి వెళ్ళలా, క్రీస్తు ఏ రోజు ఆయన్ని ఈడ్చుకొని పోయారేమో కానీ ఆయన వెళ్ళలా, క్రీస్తు ఏ రోజు ఫిర్యాదులు చేయడానికి వెళ్ళలా, క్రీస్తు ఏ రోజు కేసులు పెట్టడానికి వెళ్ళలా, క్రీస్తు ఏ రోజు గొడవలు పెట్టుకోవటానికి వెళ్ళలా. ఆలోచించిన ప్రియదేవుని బిడ్డలారా, ఇక రాస్తున్నటువంటి మాటలు మనం పరిశీలించి చూస్తే ఎంత స్పష్టంగా ఉంది. అక్కడ 33 వచ్చిన ఒకసారి చూడండి. 25:33 దావీదు గారు ఆమె గురించి ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అందుకు దావీదు, నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇజ్రాయేలీల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. నేను పగ తీర్చుకోకుండాను ఈ దినం నా ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువు గాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక అని దావీదు గారు నాబాలు భార్య అయిన అబీగయలతో మాట్లాడుతున్న మాటలవి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఫస్ట్ రక్షణ అనేది పరిశుద్ధ ఆభరణం ధరించుకోవాలి. రెండోది అణకువ అనేది పరిశుద్ధ ఆభరణము ప్రతి క్రైస్తవురాలు ధరించుకోవాలి. మూడోది స్వస్థ బుద్ధి అనేటటువంటి ఆభరణమును ధరించుకోవాలి. స్వస్థ బుద్ధి అబీగయల జీవితం మనకి ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది. నాలుగోది సత్క్రియ. మనం అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఇంకా ఏమనుందంటే సత్క్రియ అనే ఆభరణములు ధరించుకోండి. చూడండి అక్కడ మళ్ళీ చదువుదాం వచనం. మొదటి తిమోతికి రాసిన పత్రిక ఎంత స్పష్టంగా రాశాడు చూడండి. పౌలు గారు ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు రాశాడు. దానికి కూడా ఎన్నెన్నో కలుపుతారు కల్పనాకారులు. ఈ కల్పనాకారులందరూ నరకానికి వెళ్ళేది. చూడండి అక్కడ రాయబడి, స్త్రీలు అణకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేత గాని జడలతోనైనను బంగారు ఆభరణములతోనైనను ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకునేవాళ్ళని.
మనం ధరించుకోవాల్సిన ఆభరణం ఏంటంటే సత్క్రియలు. చెప్తాను, సత్క్రియల గురించి చెప్తాను. మన ఇంట్లో అన్నం ఉంటుంది, మనం పంటలు పండిస్తాం, మనం ఉద్యోగాలు చేస్తాం. మనకి తెలియకుండానే కొంతమంది సమాజ సేవ చేస్తూ ఉంటారు సమాజంలో, మన చుట్టూ ఉన్న పరిసరాల్లో. మన ఇంట్లో మనకు అమ్మ నాన్న ఉంటారు. కానీ ఊరు మొత్తం గనుక చూస్తే, మండలం మొత్తం గనుక చూస్తే, జిల్లా మొత్తానికి గనుక చూస్తే మీరు ఎతకండి. అనాథ పిల్లలుంటారు, విధవరాళ్ళుంటారు, దిక్కు లేనటువంటి తల్లిదండ్రులు, పిల్లలు వదిలేసినటువంటి తల్లిదండ్రులు, వృద్ధులుంటారు. వృద్ధాశ్రమాలు ఈ 3 బాగా కనపడతాయి మనకి. వాళ్ళకి బట్టలు, వారికి ఆహారము. ఎప్పుడు మనం తినటమే కాదు, బిర్యానీలు. మనమే తినటమే కాదు, మంచి మంచి కూరలు, వంటలు. సత్క్రియలు చేయాలి. దోర్క అనేటటువంటి ఆమె బైబిల్‌లో మనకు కనిపిస్తది. ఆమె తన కోసం ఎప్పుడు బ్రతకలా. ఆమె ఇతరుల కోసం ఆమె దగ్గర ఉన్నటువంటి కష్టపడిన డబ్బుతో, ఎవరికైతే వస్త్రాలు లేవో ఆమె టైలరింగ్ జాబ్ చేసుకుంటూ, ఆమె వస్త్రములు కుట్టుకుంటూ, ఆ కుట్టిన వస్త్రాలను పేదలకు ఇచ్చుకుంటూ తన జీవితాన్ని, ఆమెకి అకాల మరణం మధ్యలో వచ్చేస్తే పేతురు గారు ఆ ఇంటికెళ్ళినప్పుడు, దోర్క గారింటికి, అక్కడ ఉన్నటువంటి మనం చూస్తే తబిత ఆమె పేరు. ఆమె వాళ్ళ ఇంటికెళ్తే ఆమె చచ్చిపోయిందని ఆ కాలనీ, ఆ గ్రామం అంతా వచ్చి ఏడుస్తుంటే, ఆమె సాక్ష్యాన్ని విని చలించిపోయి చచ్చిపోయిన ఆమెను లేపేశాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం. సత్క్రియ అంటే అట్లా రావాలి. భారతదేశం మొత్తం క్రిస్టియన్స్ వైపు తిరిగిందంటే ఒక మదర్ తెరీసా అమ్మ చేసినటువంటి పరిచర్య. భారతదేశం అంతా చాలా మంది క్రిస్టియన్స్‌ని గౌరవిస్తానంటే ఒక గ్రహం స్టోన్ గారు చేసినటువంటి త్యాగం, ఆయన భార్య చెప్పిన క్షమా గుణంతో కూడుకున్నటువంటి సాక్ష్యం. ఇలాగా ఎంతోమంది క్రైస్తవులు క్రీస్తు ధరించినటువంటి గుణాల ద్వారా, ఆయన లోపల ఉన్నటువంటి మంచి లక్షణాలు, అలవాట్ల ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది దగ్గర మెప్పు పొందారు. మనల్ని కూడా చాలామంది విమర్శిస్తూ ఉంటారు. వాళ్ళు క్రిస్టియన్స్ ఆహ్, మనల్ని మనల్ని రెచ్చగొట్టేటటువంటి మాటలు ఇతరులకు ఏయ్! ఆయన్ని మేము చూసాం చానా రోజుల నుంచి. ఆయన ఏదో ఆయన పని ఏదో ఆయన చేసుకుంటాడు. ఆయన ప్రార్థన చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఎవరి జోలికి రాడు. ఈ మాటలే ఇతరుల యొక్క సపోర్టుల ద్వారా మనం ఈరోజు భూమి మీద బతుకుతున్నాం. అంటే మనల్ని గమనిస్తున్నారు. ఎవరికి హాని చేయరు, ఎవరికి కీడు చేయరు, ఎవరికి ఎలాంటి నష్టము జరిగించరు వారు అన్న పేరు మనం పరాయి ఊర్లలో ఉన్నప్పుడు మనకి మన సాక్ష్యమే మనల్ని కాపాడుతుంది. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. చాలామంది గ్రామాల్లో ఆ! చెప్తా ఉంటారు. మేము చాలా కష్టపడుతున్నాం అని అంటారు. నిజమే. గ్రామాల్లో సొంత ఊర్లో కష్టపడటం, వచ్చిన దాన్ని ఏసుకొని తినటం బాగానే ఉంటది. కానీ ఇక్కడ పరిస్థితి సిటీలో ఎలా ఉంటదో తెలుసా? ఒక ఫ్యామిలీని బతికించటం కోసం తనకున్నటువంటి విద్యలన్నీ వాడి, తనకున్నటువంటి సమయమంతా వాడి, తనకున్న బలమనంతా వాడి, తను సంపాదించిన ధనమునంతా రెంట్‌లకు కట్టుకుంటూ, ఒక ఫ్యామిలీ కోసం, ఒక కుటుంబం కోసం తన జీవితాన్ని ధారపోస్తా ఉంటారు సిటీలో వాళ్ళు. సొంత ఊర్లో బంధువులు, కులాలు, చుట్టాలు, స్నేహితులు 100 మంది ఉంటారు. ఇక్కడ సిటీలో నువ్వు ఎంత ఎతికినా దొరకరు. ఎవడి జీవితం వాడిది. చాలామంది సిటీది చాలా గొప్ప అనుభవం అనుకుంటారు. అనుభవిస్తున్న వాడికి తెలుసు దాంట్లో ఉన్న బాధ, నరకం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరలా చెప్తున్నాను, నీ జీవితంలో గుర్తుపెట్టుకో. ఇక్కడ మనం ఏం కలిగి ఉండాలి? సత్క్రియలు చేస్తూ ఉండాలి. దోర్కమ్మ అలా చేసింది. అందుకనే ఆమె సజీవుల లెక్కలో నిలబడింది. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఇక మరొకటి ఏం చెప్తున్నాడో తెలుసా? మౌనంగా ఉండాలి. చూడండి, స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతగా వలసిందే గాని, సంపూర్ణ విధేయతతో నేర్చుకోవలెను. స్త్రీ మౌనంగా ఉండవలసిందే గాని, ఉపదేశించుటకైనను, పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవివ్వను. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. తర్వాత ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. హన్నా అమ్మ గొడ్రాలుతనంగా ఉన్నప్పుడు, పెనిన్నా అమ్మ వచ్చి ఆమెను వేధిస్తున్నప్పుడు, హన్నా అమ్మ తల్లి ఎళ్లి మందిరంలో మౌనంగా ఏడ్చి గుండెలు బద్దలయ్యేటట్లు ఏడుస్తూ లోపల 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 కుమిలిపోతుంటే, ఆమె మౌనాన్ని చూసి ఏలీ గారు చూసి, "అమ్మా ఏంది మద్యం తాగొచ్చినవా?" అంటే, "లేదు నా ఏలినవాడా, నా ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నానని" చెప్పినప్పుడు, "మీదటికి నీ కౌగిట్లో కుమారుడుండును గాక" అని ప్రవచనం పుడతారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని సంగమం ఇక్కడ రాయబడిన మాటలు మీరు చూడండి. హన్నా తల్లి జీవితాన్ని మనం చూస్తే ఆమె మౌనము దాల్చినట్లు మనం బైబిల్‌లో చూస్తాం. ఈ మౌనమైనటువంటి ప్రార్థన, మౌనంగా ఉండి మనం చేయాల్సిన ఆ యొక్క అలంకరణ, ఆ పరిశుద్ధ అలంకరణ, ఆ పరిశుద్ధ ఆభరణం మన దగ్గర ఉండాలి.
మన మీద నిందలేస్తారు, మన మీద అనేక రాళ్ళు వేస్తారు, అనేక రకాలైనటువంటి ఎన్నో రకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తారు. అప్పుడు మనం మౌనంగా ఉండాలి. ఒక్కసారి హన్నా అమ్మకి కుమారుడు పుట్టాడు. పెనిన్నాకి 10 మంది కుమారులున్న హన్నాకి ఒక్క కుమారుడే ఆ దేశం మొత్తానికి గొప్ప ఖ్యాతిని తీసుకొని వచ్చాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఎందుకంటే ఆమె మౌనంలో నుంచి దేవుడు గొప్ప ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి దైవజనుడిని ఆమె గర్భం నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. దేవునికి మహిమ ఘనత. అలాగా పిచ్చి కుక్క మాట్లాడినట్టు మాట్లాడుతూ, గజ్జి కుక్క మాట్లాడినట్టు మాట్లాడే పెనిన్న కడుపులోంచి ఏ పిల్లలు వచ్చారో ఇంతవరకు ఎవరికి తెలియదు. అసలు వాళ్ళు ఎలా బతికారో, వాళ్ళ చరిత్ర ఏందో, వాళ్ళ బతికేందో, వాళ్ళ జీవితం ఏందో, వాళ్ళ పేర్లు కూడా రాయవల్లా. నువ్వు ఆయన పేరు మీదనే దగ్గర దగ్గర 10 గ్రంథాలలో సమూయేలు పేరు ఉంటుంది బైబిల్లో. మొదటి రాజులు, రెండో రాజులు, మొదట దినవృత్తాంతాలు, 2 దినవృత్తాంతాలు, సమూయేలు, మొదటి సమూయేలు, రెండో సమూయేలు, ఇంకా రూతు, ఇక ఇట్లా న్యాయాధిపతులు, ప్రతి దాంట్లో ఆయన కనపడుతూనే ఉంటాడు. బైబిల్లో సగం కనపడతాడు సమూయేలు ప్రవక్త. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆ తర్వాత మనం తెలుసుకోవాల్సిన మరొక అంశం పేరు ఏంటంటే ప్రేమ. ప్రేమ అనే ఆభరణమును ధరించుకోవాలి. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనం చూస్తే, అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి. ఆమేన్. ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అనేక దోషాలను కప్పుతారు. దావీదు భార్య అయిన మీకాలు భర్తపై ప్రేమ కలిగి ఉన్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ సమస్త ఘనత ప్రభావములు కలుగును గాక. ఇక్కడ రాయబడిన ఆభరణం ఏంటంటే ప్రేమ, ప్రేమ, ప్రేమ. పిల్లలపైన ప్రేమ, భర్తమైన ప్రేమ, అలాగనే తల్లిదండ్రుల మీద ప్రేమ, అలాగనే దేశములో రక్షణ లేనటువంటి వారిని క్రీస్తు వైపు త్రిప్పాలి, ఆత్మను నశించిపోకూడదు. ఈ దేశంలో ఉన్న పుట్టిన వారంతా కూడా క్రీస్తు ప్రేమను ఎరగాలి అని వారిని కూడా మనం ప్రేమించాలి. వారు ఎవరో కాదు, వారు తండ్రి అయిన దేవుని పిల్లలే. వాళ్ళకి పలానా కులం, పలానా మతం, పలానా రాష్ట్రం, పలానా జిల్లా అని అనేక రకాలైనటువంటి అడ్డుకోటలు కట్టాడు సాతానుగాడు. మొన్న నాకు ఆయన చెప్తున్నాడు 6,720 కులాలు ఉన్నాయంట ఇండియాలో. 6,720 అడ్డుకోటలు కట్టాడు మనుషులకి. ఆ కులంలోకి మనం వెళ్ళకుండా, ఈ కులంలోకి మనం వెళ్ళకుండా, వాళ్ళకి మనం ఏం చెప్పకుండా, నువ్వెంతరా నాకు చెప్పేది, నువ్వెవడోరు నాకు చూడటానికి అని అలాగా మనుషుల్ని చీల్చి ఇండియాలో అలాగా విషబీజాలు నాటాడు సాతాను. మరి వాటన్నిటిని బ్రద్దలు చేయగలిగిన శక్తి మన కాడ ప్రార్థన ద్వారానే ఉంది. ఈ 6,720 ఈ గోడల మధ్యలో మనం బతకూడదు. వీటన్నిటి పైన ఉన్నటువంటి ఏకైక చక్రవర్తి ఏం చెప్పాడో ఆయన మాట నమ్మాలి. మనమంతా దేవుని పిల్లలమే. యేసయ్య మనకేం చెప్పాడో తన గ్రంథంలో అది నమ్మాలి కానీ, భూలోకంలో తల్లిదండ్రులు, గురువులు, లేకపోతే పక్కింటోడు, ఆ పార్టీ వాడు, ఈ పార్టీ వాడు చెప్పింది మనం నమ్మకూడదు. అలా నమ్మితే మనం విశ్వమానవులం కాలేదు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన ప్రేమ, ప్రేమ, ప్రేమ. సాటి పొరుగు వారిని ప్రేమించడం. అసలు ధర్మశాస్త్రం అంతా ఏం లేదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తే చాలు, నువ్వు పాత నిబంధనలో 39 గ్రంథాలు సంపూర్ణంగా నెరవేర్చినట్లే. జస్ట్ పొరుగు వారిని ప్రేమిస్తే చాలు కదా. మొత్తం పాత నిబంధన చరిత్ర మొత్తం ఒక్క వచనంలో రాసి పెట్టాడు. మొత్తం 39 అధ్యాయాలు మొత్తం. ఇక కొత్త నిబంధనలో క్షమ, 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 క్షమ. ఎవడు ఏ తప్పు చేస్తే వాడిని క్షమించు. నువ్వు తప్పు చేస్తే క్షమిస్తే, ఇతరులను క్షమిస్తే నీ తప్పులు దేవుడు క్షమిస్తాడు. ఈ 2 వచనాలతోటే బైబిల్ అంతా నడుస్తుంది. ఒకటి ప్రేమ, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి. వానికి క్రీస్తును గురించిన బోధ, క్రీస్తును గురించిన సువార్త, క్రీస్తును చేసిన అద్భుతాలు నీ జీవితంలో, నా జీవితంలో చేసినవి అన్ని చెప్పాలి ప్రజలకి. నోరు తెరిస్తే యేసయ్య, నోరు తెరిస్తే యేసయ్య, నోరు తెరిస్తే యేసయ్య, నోరు తెరిస్తే యేసయ్య చేసిన ఆత్మకార్యాలు, అద్భుతాలు, గొప్ప కార్యాలు మనం చెప్పుకుంటూ పోతే కోట్ల మందిని కాపాడుతాం. నువ్వు తిండి గురించి మాట్లాడటం తక్కువ చేయి, వస్త్రాల గురించి మాట్లాడటం తక్కువ చేయి, డబ్బు గురించి మాట్లాడటం తక్కువ చేయి, భూముల గురించి మాట్లాడటం తక్కువ చేయి, ఈ భూ సంబంధమైనటువంటి వాటిని గురించి మాట్లాడటం తక్కువ చేసి యేసయ్యను మాట్లాడటం ఎక్కువ చేయి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రదేవుని బిడ్డలారా ఆలోచించండి. ఇక్కడ రాస్తున్నటువంటి మాట ప్రేమ. భర్తని, ఇంట్లో వాళ్ళని, పొరుగు వారిని
దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మనుషుల్ని క్రీస్తు ప్రేమతో మనం ప్రేమించాలి. దేవునికి మహిమ కలుగును. 7 విశ్వాసం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 విశ్వాసం లేకుండా ఉండుట విశ్వాసం లేకుండా ఉండుట దేవుని చదువుదాం. 11:6 దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. చూడండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. దేవునికి మహిమ కలుగున. విశ్వాసం అనే ఆభరణం మన కాడ ఉండాలి. దేవునికి మనం ఇష్టలుగా ఉండాలంటే మన లోపల ప్రతి బాధలో నుంచి మనల్ని తప్పిస్తాడు, ప్రతి శ్రమ నుండి నన్ను విడిపిస్తాడు. నేను ఆయన్ని నమ్ముతున్నాను, ఆయన నాకు మేలు చేస్తాడు, ఆయన నన్ను అనేక రకాలైన కష్టాలు, బంధకాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలన్నిటిలో నుంచి నాకు విడుదలిస్తాడనే విశ్వాసం నీకు ఉండాలి. ఆ విశ్వాసం ఉన్నప్పుడు శ్రమలను, శోధనలను, ఇరుకులను, ఇబ్బందులు అన్నిటినీ దాటిస్తాడు దేవుడు. అంత శక్తి నీకు ఇస్తాడు. ఆ విశ్వాసం కలిగి ఉండాల్సింది మనమే. భూలోకంలో నుండి పరలోకం నుంచి దేవుడు వచ్చి నువ్వు విశ్వాసం కలిగి ఉండని చెప్పడు. మనమే పెంచుకోవాలి విశ్వాసం. నా దేవుడు నాకు న్యాయం చేస్తాడు. అదే విశ్వాసంతో మనం ముందుకెళ్ళాలి. అప్పుడు మనం ఏ విశ్వాసం అయితే కలిగి ఉన్నామో దానికంటే వెయ్యింతలు అధికమైనటువంటి కార్యాలు ఆయన మన జీవితంలో చేసి మనకు ఫలము దయచేస్తాడు. తర్వాత మనం కలిగి ఉండాల్సింది పరిశుద్ధత. మొదటి తెస్సలోనికే దానికంటే ముందు లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనం గనుక చూస్తే, లూకాసు వార్త 1వ అధ్యాయములో కన్యమరియమ్మ మనకు కనిపిస్తాడు. ఆమె దగ్గర ఉన్న ఆభరణం ఏమీ లేదు. ఆమెను చూసినప్పుడు 1:35 దూత పరిశుద్ధాత్మని మీదకొచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఇక్కడ మరియమ్మ పేరు పరిశుద్ధ మరియమ్మ, పరిశుద్ధురాలు ఆమె. కన్య మరియ, కన్యత్వం పరిశుద్ధతను సాదృశ్యం. కాబట్టి కన్య మరియ పరిశుద్ధతను ఆపోషణ పట్టింది, పరిశుద్ధంగా జీవిస్తుంది. ఎవరితో ఎట్లా పడితే అట్లా సెల్ ఫోన్లో మాట్లాడదు, పరాయి పురుషులతో మాట్లాడదు, ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది పరిశుద్ధత కలిగి ఉంటుంది. కన్య మరియ, పరిశుద్ధత కలిగిన మరియ. పరిశుద్ధత అనే ఆభరణమును, ఆ పరిశుద్ధ ఆభరణములను అలంకరించుకునవలెను. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలిగిన గాక. పరిశుద్ధత కలిగిన స్త్రీ కాబట్టే పరలోకంలో నుంచి దేవుడు చూసినప్పుడు ఎవరి దగ్గర పరిశుద్ధత ఉన్నదా అని దేవుడు కనుక్కొని, ఇదిగో నీకు పుట్టబోవు దేవుడు పరిశుద్ధ దేవుడు అనబడును, పరిశుద్ధ దేవుని కుమారుడు అనబడును, నీవు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరిస్తావు. కాబట్టి ఓ పరిశుద్ధ మరియా, నీవు పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధ దేవునికి కుమారుణ్ణి కంటావు అని చెప్పాడు గాబ్రియలు దూత. దేవునికి మహిమ, ఘనత, ప్రభావముగా ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి, అగ్లీగా ఉండే వాళ్ళ దగ్గరికి, అసహ్యంగా జీవించే వాళ్ళ దగ్గరికి, ఎప్పుడు నేను చచ్చిపోతాను, జన్మ ఎందుకు ఇది, నన్ను చంపే అనేటటువంటి వాళ్ళ దగ్గరికి, బ్రతుకు మీద ఆశ లేని వారి దగ్గరికి, ఎప్పుడు నేను ఇతరులను కించపరిచి తనను తాను కించపరుచుకునే వాళ్ళ దగ్గరికి దేవుడు దిగిరాడు. దేవుడు కలిగి ఉన్న ఎలాంటి ఆభరణాన్ని వెతుకుతున్నాడంటే, పరిశుద్ధత ఎవరు కలిగి ఉన్నారు వారి దగ్గరికి నేను వెళ్ళాలి అని వెతుకుతాడు దేవుడు పరలోకం నుంచి. అలాంటి పరిశుద్ధత, ఆ పరిశుద్ధత కలిగిన ఆభరణాన్ని మనము ధరించుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రికను మనం చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూస్తే, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం 5-6 వచనాల్లో చూస్తే చూడండి, అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకునిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యంగా నడుచుకొనుచు ఏ భయమునకును బెదరకై ఉన్న ఎడల ఆమెకి పిల్లలగుదురు. ఇంత క్లియర్గా రాశాడు. ఏమి అలంకరించుకోవాలి? పరిశుద్ధ అలంకరణ ఏంటిది? లోకస్తులు బంగారము, వెండి, వెలగల రాళ్ళు, వజ్రాలు ధరిస్తారు. మరి మనమేం అలంకరించుకోవాలని రాశాడు అక్కడ? యేసు ప్రభు వారి యొక్క గుణము ఏంటిదంటే అక్కడ లోబడుట. భర్తకి లోబడి ఉండాలి. అలాగనే పెద్దలకి లోబడి ఉండాలి, సేవకులకి లోబడి ఉండాలి, అధికారులకు లోబడి ఉండాలి. ఇలాగా ప్రతి కోణంలో కూడా ఎక్కడ ఎదురు మాట్లాడటం. చూడండి, కొన్ని మతాలు, భయంకరమైనటువంటి మతాలు ఉగ్రవాదానికి ట్రైనింగ్ ఇచ్చేసి అందరికి వ్యతిరేకంగా మాట్లాడించి
అందరినీ రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలతో సమాజంలో అల్లకల్లోలాలు సృష్టిస్తూ ఉంటాయి. అలా ఉండకూడదు. వారికి అణకువ గురించినటువంటి సబ్జెక్ట్ వాళ్ళ కాడ లేదు. అందుకనే వాళ్ళు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి అనేక మందిని ఉద్రేకపరుస్తూ ఉంటారు. మనం అలాగే ఉద్రేకపరిచేవి కాదు నేర్చుకోవాల్సింది. కొత్త నిబంధనలో దేవాతి దేవుడు మనకి ఏం నేర్పాడు, దానిలోనికి మన శరీరాన్ని సుత్తి తీసుకొని కొట్టాలి. సుత్తె వాక్యమైతే మనకి అణకువ లోబడటం లేదా కొట్టుకోవాలి, సరిచేయాలి. ప్రభువా నాకు లోబడటం నేర్పు, లోబడటం నేర్పు, లోబడటం నేర్పు, లోబడటం నేర్పు అని మనం సరిచేయబడాలి. అలా సరిచేయబడని ఎడల చాలా రకాలైనటువంటి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులొస్తాయి. కాబట్టి మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇవే. ఈ మొత్తం ఎన్ని రాశాడు? దగ్గర దగ్గర 9 రకాలైనటువంటి ఆభరణాలు బైబిల్‌లో ఉన్నాయి. వాటిని ప్రతి ఒక్క క్రైస్తవుడు, క్రైస్తవురాలు ధరించుకోవాలి. మొట్టమొదటిది రక్షణ అనే పరిశుద్ధ ఆభరణమును అలంకరించుకోవాలి. రెండోది అణకువ అనే పరిశుద్ధ ఆభరణాన్ని అలంకరించుకోవాలి. మూడోది స్వస్థ బుద్ధి అనే దానిని అలంకరించుకోవాలి. నాలుగోది సత్క్రియ అనేటటువంటి ఆభరణాన్ని, పరిశుద్ధ ఆభరణాన్ని ధరించుకోవాలి. ఐదోది మౌనము అనే పరిశుద్ధ ఆభరణాన్ని ధరించుకోవాలి. ఆరోది ప్రేమ అనేటటువంటి పరిశుద్ధ ఆభరణాన్ని ధరించుకోవాలి. ఏడోది విశ్వాసము అనే పరిశుద్ధ ఆభరణాన్ని ధరించుకోవాలి. ఎనిమిదవది పరిశుద్ధత అనే పరిశుద్ధ ఆభరణాన్ని ధరించుకోవాలి. తొమ్మిదవది లోబడుట అనే పరిశుద్ధ ఆభరణాన్ని ధరించుకొని మనం అలంకరించుకోవాలి. ఇలాగ మనం అలంకరించుకోవాలని చెప్పి, ఇలా పరిశుద్ధ ఆభరణాలు మీరు అలంకరించుకొని ప్రభువుని మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని దేవుణ్ణి సేవించమని దావీదు గారు మనకి మొదటి దినవృత్తాంతాలు 16:29లో చెబుతున్నారు. కాబట్టి ఇలాగా ఈ పరిశుద్ధమైనటువంటి వాటిని మనం అలంకరించుకొని మనము ఆత్మ సంబంధమైన ఆభరణాలతో దేవునికి కనబడాలి కానీ శరీర సంబంధమైన ఆభరణాలు మనం విసర్జించాలి, వాటిని విడిచిపెట్టాలి, వాటికి మనం దూరంగా ఉండాలని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుడి మాటలను దీవించి స్థిరపరచు వర్ధిల్లింపచేయును.